హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై వ్లాగ్. నా ఆఫీస్ స్నాక్ టైం మస్తు ఫన్ అనమాట. ఎంజాయ్ చేస్తూ తింటాం. చూసేద్దాం రండి ఎలా ఉంటుందని. సో ఆఫీస్ వర్క్ మూడ్లో ఉన్నా కూడా స్నాక్స్ టైం అంటే అందరూ ఒక్కసారిగా ఎగ్జైట్ అవుతాం కదా. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్లు అనేది ఉంటుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం అనేది ఉంటుంది, ఏం తినాలి ఏంటి అని. సో అలాంటి ఒక దీంట్లోనే నేను తీసుకున్న ఇది వచ్చి కొరియన్ చీజ్ బన్ అనమాట. సో నేనేదో ఫుల్ ఎగ్జైట్మెంట్లో అది ఏదో ఒక మంచి టేస్ట్ ఉంటుందని తీసుకున్నా. బట్ ఒక్కసారిగా దాన్ని తిన్న తర్వాత అబ్బా ఎందుకు తీసుకున్నామా అని అనిపించింది. ఏం లేదు, జస్ట్ ఒక ₹5 బన్ తీసుకుని అందులో చీజ్ వేసి ఇచ్చాను. దాని కాస్ట్ అయితే ₹80. అన్వర్తి అనిపించింది. నాకైతే అస్సలు నచ్చలేదు. ఏంటబ్బా అని అనిపించింది. దీని తర్వాత నేను తీసుకున్న స్నాక్ ఇది వచ్చి కార్న్ చీజ్ మ్యాగీ. ఇదైతే టేస్ట్ చాలా అద్భుతంగా ఉన్నింది. సో నేను ఇప్పుడు తింటున్నది ఏంటంటే చికెన్ పఫ్ అనమాట. సో చికెన్ పఫ్ అయితే నా ఫేవరెట్ యాక్చువల్లీ. సో మనం ఎంతసేపు నోట్లో అది చికెన్ పఫ్ తింటున్నా కూడా సో ఆ ఫ్లేవర్ అనేది చికెన్ ఫ్లేవర్ తగులుతూ చాలా బాగా ఉన్నింది. అండ్ ఇదైతే ఇందాక చెప్పాను లైక్ కార్న్ చీజ్ మ్యాగీ, ఇదైతే సూపర్ ఉన్నది. హాట్గా అలా ఆ ఫ్లేవర్ తగులుతూ ఆ నూడిల్స్, ఆ చీజ్, ఆ కార్న్ చాలా బాగుంది. అయితే మా ఆఫీస్లో అందరికీ డిఫరెంట్ టేస్ట్లు ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్క స్నాక్ టైం అంటే కాఫీ తాగడం, తర్వాత టీ, అలాగే స్పైసీ ఫుడ్. సో అందరు కలిసి చిట్ చాట్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ టైం స్పెండ్ చేస్తామన్నమాట. సో స్నాక్స్ టైం అంటే కేవలం తినడమే మాత్రం కాదు, సో అది మంచి రిలాక్సేషన్ మూమెంట్ కూడా. సో ఆఫీస్ టెన్షన్స్ అన్నీ మర్చిపోయి ఫ్రెండ్స్తో సరదాగా గడిపే టైం. మీ ఆఫీస్ స్నాక్ టైం ఎలా ఉంటుంది అని నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.